ఆరిజిన్ డైరీ ఎండీ ఆదినారాయణపై జరిగిన దాడితో తనకి ఎలాంటి సంబంధం లేదంటున్నారు మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య. దాడి చేసింది కాంగ్రెస్ కార్యకర్తలైతే తన అనుచరులంటూ దుష్ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు. వాళ్ళంతా గతంలో బీఆర్ఎస్ లో ఉన్న ఏడాది క్రితమే కాంగ్రెస్ లో చేరారని చెప్తున్నారు. నిజానిజాలేంటో దర్యాప్తు చేయకుండానే పోలీసులు తనపై కేసు నమోదు చేశారంటున్నారు దుర్గం చిన్నయ్య. బెల్లంపల్లి పట్టణంలో మొన్న జరిగినటువంటి ఆదినారాయణ కొంతమంది గొడవ విషయంలో మరి ఆదినారాయణ నా పేరు తీసుకోవడం, మరి నేనే వెనుక ఉండి దీన్ని నడిపించిన అని చెప్పేసి మరి వారు ప్రస్తావించడం జరిగింది. పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ కూడా మన పేరు ప్రస్తావించడం జరిగింది. పోలీసు వాళ్ళు కేసును పెట్టి A4గా నా పేరును మరి కేసు పెట్టడం జరిగింది. మరి వాస్తవానికి ఆ గొడవకు నాకు ఎలాంటి సంబంధం లేదు. ఆ జరిగిన గొడవల్లో ఉన్నటువంటి వాళ్ళు గతంలో మా పార్టీ కార్యకర్తలు కావచ్చు, కానీ ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందో వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడం జరిగింది. మరి వారితోని మేము ఎప్పుడైనా మాట్లాడినట్టు కావచ్చు, లేకపోతే ఎప్పుడైనా మీటింగ్ చేస్తున్నట్టు కావచ్చు, ఎక్కడైనా కలిసినట్టు కావచ్చు, లేకపోతే సెల్ ఫోన్లో మాట్లాడినట్టు కావచ్చు, ఎక్కడైనా ఏ చిన్న క్లూ ఉన్నా లేకపోతే ఎక్కడైనా సాక్ష్యం ఉంటే వాళ్ళు కేసు బుక్ చేయాలి తప్ప మరి వాడు అప్లికేషన్ ఇవ్వగానే కేసు బుక్ చేయడం అనేది చాలా విచారదగ్గ విషయం. ఆరిజిన్ ఎండీ ఆదినారాయణకు క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉంది అంటున్నారు దుర్గం చిన్నయ్య. ఆదినారాయణ వచ్చాకే బెల్లంపల్లిలో గొడవలు జరుగుతున్నాయని ఆరోపించారు. కానీ ఈ ఆదినారాయణ అనే వ్యక్తి ఇక్కడికి వచ్చి మరి ప్రతి ల్యాండ్లలో దీంట్లో ఇన్వాల్వ్మెంట్ అయ్యి కొంతమందిని కూడగట్టుకొని, చిల్లర వాళ్ళని కూడగట్టుకొని ఇక్కడ గొడవలకు దారితీయడానికి అతను ప్రయత్నం చేస్తున్నాడు. నేను గతంలో ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఏసీపీ గారికి నేను విన్నవించడం జరిగింది. మరి వారు క్రిమినల్ మనిషి, అతని మీద 12 కేసులు బయట వివిధ జిల్లాల్లో కేసులు ఉన్నాయి. మరి అతను చీటింగ్ కేసులు ఉన్నాయి. మరి అలాంటి వ్యక్తి ఇక్కడ కొంతమందిని మోసం చేయడానికి మళ్ళీ ప్రయత్నం చేస్తున్నాడు. మీరు దాని మీద చర్య తీసుకోవాలని పిలిపించి మాట్లాడి మరి మీరు అది కట్టడి చేయాలని నేను చెప్పడం జరిగింది, కానీ వారు స్పందించలేదు.